అబ్బా, మీ అన్యోన్య దాంపత్యం చూశాక అర్జెంట్ గా ఒక అమ్మాయి కొంచెం పెళ్లి చేసేసుకుని ప్రేమించేయాలనుందే. అంటే ఏంటే మా ఆయన అమ్మాయికడా? మరి కాదా, చూడడానికి కాట్రోజ్ లో ఉంటాడు కానీ సెంటిమెంట్ సీన్ లో చంటి కూరల్లో ఏడుస్తున్నాడు. ఇదే మొక్క వెళ్ళి ఆడుతాను, ఆవకాయ ముక్కలు కొట్టినట్టు కొట్టి పచ్చడి చేసేసి జాడీలో పెట్టేస్తాడు. అది నిజమే. అవును, నువ్వు స్టడీస్ మధ్యలో ఎగ్గొట్టేసి ఊళ్ళో నుండిపోయావు కదా. ఎగ్గొట్టేసి కాదు, అమ్మ నాకు తోడుగా ఎవరు లేరని. స్కూల్ మానేసే పిల్లలు కూడా ఇలాంటి రీజన్లే చెప్తారు గానీ తర్వాత మేనేజర్ అయ్యేంత మెదడు ఎలా పెరిగిందే? పెంచాను కదా మన పెరట్లో మొక్క పెంచాడు మీ బావ. ఆయనేంటి తోటమాల? చెప్పు. ఒక రకంగా అలాంటిదే. పిల్లలు పుట్టడం లేదని డల్ గా ఉంటున్నానని మధ్యలోనే ఆపేసిన ఇంజనీరింగ్ ని మీ బావే దగ్గరుండి పూర్తి చేయించాడు. కోర్సులు నేర్పించి కంపెనీ మెట్లెక్కేలా చేశాడు. నీకు నేర్పించే కాన్సన్ట్రేషన్ లో బాగా నేర్చుకోవడం మానేశాడు. మరి నువ్వు మేనేజర్ వైపావు, బాగా ఎంప్లాయ్ గా మిగిలిపోయాడు. మిగిలిపోలేదు. గడప దాటితేనే అనుమానించే మగాళ్ల మధ్య గెలిపించే మొగుడు రాజులాంటాడే. అబ్బా, ఇది ఆటో వెనక రాస్తే భలే ఉంటదే. లేదు, నువ్వు చెప్తేనే బాగుంది. అంత సెంటిమెంట్ గా ఉండేవాడు మీ బావ. ఇప్పుడు సెంటిమెంట్ ప్లేస్ లో సెటైర్లు వచ్చాయి. సెటైర్ లేసినంత మాత్రాన సెంటిమెంట్ లేకుండా పోదే. నీతో సెంటిమెంట్ గా ఉంటే నువ్వు బావకు ఆయింట్మెంట్ పోసి కొంగురు కట్టేసుకుంటావు. అందుకే ఈ మగాళ్ళందరూ అలానే మెయింటైన్ చేస్తారు. అంతేనంటావా? అసలే సెంటిమెంట్లు చచ్చిపోయిన శిలా విగ్రహంలో తయారయ్యాడు. ఉన్నాయని ప్రూవ్ చేస్తే పొయ్యిలో కాలు ఎందుకే పెట్టడం? అసలే 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది, దెబ్బైపోతాం. ఆ పుట్టినరోజు వంకతోనే బావతో కన్నీళ్లు పెట్టించాలి. మగాళ్ళందరూ కావాలనే పెళ్లాల దగ్గర నటిస్తారని నిరూపించాలి. దానికి నువ్వు సపోర్ట్ చేయాలి. సరే. బూస్ట్ అంటే బూస్ట్ టేస్ట్ బాగుందని వేస్ట్ చేయకుండా మీరే తాగేస్తారు కదా. నాకెప్పుడు ఆ కాలం నీళ్లు చిచ్చి అదే ఆ కాఫీ నీళ్ళే కదా మొహన కొడతారు. ఊరుకోండి. భుజాల మీద బాధ్యతలు మోసే భర్తలు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు బూస్ట్ కూడా తాగాలి. అంతేగాని ప్రేమగా ఎవరు హార్ట్లెస్ ఫెలోస్. ఇస్తలే కని బా, బండి తాళాలు ఇవ్వ, బయటికెళ్ళాలి. బండి అడిగావంటే గుండుగిచ్చుకుని గుండ్రగా తిప్పి కొడతా. పాపం అడుగుతుంది, ఇవ్వచ్చు కదండి. ఆహా, నేను కూడా నిన్ను విడాకులు అడుగుతాను, చెత్తవా? ఇవ్వను. మరి మధ్యలో మూతట్టకే. అయినా నువ్వు బండి కడగడాలో తొడవడాలే, తిరగడాలు ఉండవు. ఎందుకు పాపం? కట్టలేక కోపం. ఇది బండి వేసుకెళ్తే కొట్టి పెట్రోల్ కన్నా కట్టి చలనాలు ఎక్కువైపోతున్నాయి. ఎదవగ్గి పెట్టి మొహం ఇది. హెల్మెట్ పెట్టుకోదు, చుట్టూడిపోద్దని. సిగ్నల్ జంపులు, టైం అయిపోద్దని. రాంగ్ రూట్లు, దూరం పెరిగిపోద్దని. ట్రిపుల్ రైడింగ్లు. ఆడపిల్లలు కదా ఆపరని. ఆ లాపరో ఫోటోలు తీసి పేపర్ల బిల్లులు పంపుతారు. మేము ఆన్లైన్ లో ఆఫర్లు చూసుకుని కట్టుకోవాలి. నేను చెప్పానా సెంటిమెంట్లు పోయి సిమెంట్ స్తంభాల తయారయ్యాడని? ఏం కావాలన్నా ఏడ్చి సాధించుకోవాలి. ఆడంతటా ఆడు చేయడు. అనవసరంగా దీనికి వెళ్ళినట్టు. కేజీ బూందీ లడ్డు కొనిస్తే కాలనీ అంతా పంచుకోవాలంట. ఎందుకు? ₹10 ఆశా చాక్లెట్లు కొనిస్తే చాక్లెట్లు తినేసి తొక్కలు సాగ తీసుకుంటూ కూర్చుంటాం. అక్క, ఆశా చాక్లెట్లు ఇప్పుడు రావట్లేదే. నువ్వు నోర్మి, లేదంటే దీంతో నిన్న ఆలికి సాగదీస్తా. బాబోయ్. ఎరా అంత ఓకేనా? అంతా ఓకే అన్నా. నువ్వు ఆర్డర్ ఇచ్చిన నక్లీస్ తీసుకున్నా, సారీ తీసుకుని వచ్చేస్తున్నా. ఓకే అన్నా, మొత్తం 2 లక్షలు అయిందన్నా. అవ్వనే, ఎక్కువ ఖర్చు పెడుతున్నామో. లక్ష్మీదేవి లాంటి భార్యకి 2 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద ఇదేంట్రా? భర్త అంటే భయపెట్టాలి గాని బాధ్యత మర్చిపోకూడదురా. అదే వాళ్ళ నాన్న అయితే ఇంకో 1,00,000 అయినా లెక్క చేయడు తెలుసా? ఆయన్నే వదిలేసి మన దగ్గరికి వచ్చేసాక నాన్న చేసేవి చెయ్యాల్సింది నేనే కదరా. ఉన్నంతలో ఎంతో కొంత వాళ్ళు ఆనందపడుతున్నారంటే ఖర్చు పెట్టేయాలరా. అవునన్నా. సర్లే, నువ్వు తొందరగా వచ్చే. మళ్ళీ వాటికి మ్యాచింగ్లు గీచింగ్లు అని బోల్డని ఎత్తుకోవాలి. ఒరేయ్, వడ్డించాను తిందుగానరా. వడ్డించాను రండి తిందురు గాని అంటున్నా. వీడికి ఇలా కాదు. లెగ్ పీసు చాలా ఇష్టం వాడికి. కనపండి కూడా తినే. గుండెకే పడి చచ్చిపోతాడు. ఏమండి? వస్తున్నానుండే, తినడానికి కూడా కంగారే నీకు. బా, చికెన్ స్మెల్ చితక్ కొట్టేస్తుంది. లెగ్ పీస్ లేదా? కోడి కొంటిది బావా, అందుకే లెగ్గలేదు. ఆహా,
మరి హార్ట్ దాని పెళ్ళడానికి ఇచ్చేసి ఉంటది. ఆహా. ఏంటి బ్రెయిన్ కోసం వెతుకుతున్నారా? పెళ్ళైన కోడికి బ్రెయిన్ ఎక్కడ ఉంటదిలే, మెడ ముక్కలేసి తినేద్దామని. ఉన్నదాంతో సర్దుకుపోవటం, సర్ది చెప్పడం మీకు అలవాటే కదా. అందుకే అప్పుడప్పుడు నువ్వు కూడా సర్దుకుని పుట్టింటికి పోతుండాలి. నువ్వు దాన్ని ఎగదోసేవంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఎట్టి తాళం వేసేస్తాను. మార్చురీలో డెడ్ బాడీలో బిగిసిపోతావు, అర్థమవుతుందా? అదాన దాంట్లో తప్పే ఉంది. పుట్టింటికి వెళ్తానన్నా పుట్టినరోజు చేసుకోవచ్చు అంది. అన్నా వచ్చేవారా? వెళ్ళు. అన్నకిచ్చేయండి. దానికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడానికి నువ్వేమన్నా పసిపిల్లవా అన్నారు? మనకే పిల్లలుంటే ప్రతి సంవత్సరం చేస్తాం కదా. పుట్టినరోజు పుట్టింటికే వెళ్ళి చేసుకోక్కర్లేదు. చూస్తావేంటి? లెగ్ పీస్ తినేద్దాం అనుకుంటున్నావా? అది మీ బావది. గుండెకాయ అమ్మని అన్నంలో పెట్టిగా పెట్టేహారా?